నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సమాచార పౌర సంబంధాల శాఖ పూర్వ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. మరి ప్రభుత్వ పరమైనటువంటి బిల్లులు కానివ్వండి, ప్రకటనలు కానివ్వండి జారీ చేసేటువంటి సమయంలో ఫైనల్ గా సాక్షికి లబ్ధి చేకూర్చే విధంగా మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేశారంటూ ఇలాంటి దాదాపు 20 క్వశ్చన్స్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఎటువంటి సమాధానం ఇచ్చారు, సహకరించారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. నమస్తే. నమస్తే అశోక్ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఏవైతే ప్రకటనలు జారీ చేస్తారో, బిల్లులు సమర్పిస్తారో వాటన్నిటికీ కూడా ఫైనల్ గా సాక్షికి లబ్ధి చేకూర్చే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మనకి తెలిసిన విషయమే. మరి ఈ విషయంపై ఏసీబీ అయితే ఆయన్ని పలు ప్రశ్నలు అడిగింది. మరి ఆయన విచారణకు సహకరించారా లేదా, ఏమంటారు? అతన్ని దాదాపు 9 గంటలు విచారణ చేశారు విజయ్ కుమార్ రెడ్డి. వెళ్ళినప్పుడు యాజ్ యూజువల్ టైంలో ఉన్నటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, జైలుకి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా అయితే రెస్పాన్స్ ఇచ్చారో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయింటే వచ్చారో దాంతో ఆగుతుందా? ఏసీబీ వాళ్ళు ఊరికే ఉండిరు. ఈ రోజు కూడా విచారణకు హాజరవ్వాల్సిందే. అంటే దాదాపు నిన్న ఒక 9 గంటలు, ఈ రోజు ఎన్ని గంటలు పడుతుందో తెలీదు. ఆన్సర్ వచ్చే వరకు పిండి వదిలేస్తారు. ఒకవేళ దాంట్లో ఆయనది తప్పు ఉన్నది అంటే ఖచ్చితంగా జైల్లోకి వేసేస్తారు. తప్పు ఎందుకు లేదు? ఖచ్చితంగా తప్పు ఉంది. అది మనకు కళ్ళకు కనిపిస్తుంది. అదేంటంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంటుంది. హైయెస్ట్ సర్క్యులేషన్ అయ్యే పేపర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన రాష్ట్రంలో హైయెస్ట్ సర్క్యులేషన్ ఏదంటే ఈనాడు. దానికి ఈ యొక్క ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైనా మంచి పథకాలు పెడతారనుకోండి, దీపం పథకం కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభావ, ఇటువంటి పథకాలు ఏదన్నా ఇచ్చేటప్పుడు ప్రమోషన్లో భాగంగా ఫస్ట్ హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్కి ఇస్తారు. ఈనాడు ఎట్ట పోయిందో కూడా తెలీదు గత వైసీపీ ప్రభుత్వంలో. సరే, ఈనాడు, అటు సూర్య, అటు ఆంధ్రప్రభ, అటు ఆంధ్రజ్యోతి, ఇటువంటి అనేక పేపర్లు వీళ్ళందరికీ కలిపి కేవలం 57% ఒక సెట్ అనమాట. ఈనాడుతో పాటు మిగిలిన పత్రికలకు ఆ కోవలోకి వచ్చింది ఈనాడు కూడా. వీళ్ళకి కేవలం 57% నిధులు ఇచ్చారు. మిగిలిన 43% నిధులు ఏకంగా సింగిల్ పేపరు సాక్షికి అప్పగించారు. అది తప్పు అవుతుంది. అంటే నిబంధనల ప్రకారం మీరు చెప్పారు కదా, సమాచార పౌర సంబంధాలకు సంబంధించిన అతని ఎండీ పెట్టి ఆ ఎండీకి మళ్ళీ జీతాలు ఇచ్చి చేస్తున్నారంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానికి ఈ పనులు చేసేది. అసలు ఆయన అడిగిన ప్రశ్నల్లో భాగంగా వాళ్ళు ఏమడిగారంటే, అసలు మీది ఏ జిల్లా, ఎక్కడ, సొంత ఊరు ఏది అని అడిగినారు. దానికి ఆయన చెప్పలేక అసలు కనీసం ఆయన ఊరి పేరు కూడా చెప్పలేకున్నాడు. అంటే బేసిక్ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈయన ఇది వరకు కేంద్రంలో ఉన్నత ఉద్యోగంలో ఉండేవాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిన్ను ఎవరు రిక్రూట్ చేశారు, ఎవరు సిఫార్సు చేశారు, అసలు నీకు ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం ఏంది అడిగినారు. అంటే దీంట్లో ప్రతి ఒక్కటి లూప్ హోల్స్ ఉన్నాయి. అసాధారణంగా జరిగిన విషయం. ఒక సాక్షికి మాత్రమే ఎందుకు ఇచ్చారు 43%? దేనికి సమాధానం చెప్పట్ల. తర్వాత ఈయన అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటంటే, సాక్షికి కేవలం ఒక సాక్షికి ఏది ఇప్పుడు ఒక సాక్షి పేపర్ 5.5 రూపాయలు అనుకోండి, 6.5 రూపాయి, 7 రూపాయలు కూడా బిల్లులు ప్రభుత్వం తరపు నుంచి చెల్లిస్తున్నారు. అంటే ఈ బిల్లులు ఎక్కడి నుంచి చెల్లిస్తున్నారు? ప్రభుత్వ ఖజానాకే ఇబ్బంది కదా. ప్రభుత్వ ఖజానాకి ఇబ్బంది పడినప్పుడు ఆటోమేటిక్గా ఏసీబీ వారు, ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా విజిలెన్స్ వారు వాళ్ళు అడిగే ప్రశ్నలో వాళ్ళు అడుగుతారు. ప్రభుత్వ ఖజానాకి చిల్లు పడుతుందంటే అవతల ఏదో దొంగతనమో, లూటీనో, అవినీతో జరుగుతూ ఉన్నట్లే. ఈ క్రమంలో వాళ్ళు అడిగినప్పుడు మనకు కంటికి కనిపించే విషయం ఏంటంటే, అటు సచివాలయాల్లోనూ, ఇటు రైల్వే స్టేషన్లోనూ వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు వచ్చి ప్రతిరోజు ఒక పేపర్ కొనాలి. ఆ పేపర్ కొన్నందుకు వాళ్ళకు 5 రూపాయలు, 6 రూపాయలు సాక్షి పేపర్ కొనేదానికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వడం ఏందో అది ఎక్కడ అర్థం కాని విధంగా చేశారు. సో ఈ క్వశ్చన్లు అన్నిటిపైన అడిగినారో ఆయన దగ్గర ఏ సమాధానం లేదు. దీని వెనకాల ఎవరైతే ఉన్నారో, సాక్షి అంటే ప్రభుత్వానికి సంబంధం లేకపోవచ్చు సాక్షికి, కానీ ప్రభుత్వంకి సాక్షికి ఏ విధంగా లాలూచి ఉంది. ఇక్కడ సాక్షి అంటే మనము 542 ఫ్రాడ్లెంట్ ట్రేడింగ్ అంటారు యాజ్ పర్ అకౌంటింగ్ సెక్షన్స్. ఫ్రాడ్లెంట్ ట్రేడింగ్ అంటే ఆ తెర ఎత్తేసి చూస్తే సాక్షి, భారతిరెడ్డి ఒకరే. ఎందుకంటే ఇప్పుడు ఒక సంస్థ సాక్షి అనేది ఇరకాటంలో ఉన్నప్పుడు తీసుకెళ్లి సాక్షిని ఎత్తుకోమో అరెస్ట్ చేయలేరు కదా. ఆ సాక్షి ఎండి అయినటువంటి భారతిరెడ్డి ఖచ్చితంగా కట్టకట్టాలేక పోవాలా. సరే, ఈవిడికి ఏ విధంగా లబ్ధి చేకూరింది? ఒక ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది. అసలు ప్రభుత్వ అధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరిలో ఒక్కరైనా సరే విచారణకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఈయన విజయ్ కుమార్ రెడ్డి ఎట్నే నాకు తెలీదు, గుర్తులేదు, నాకు చిప్పు ఎగిరిపోయింది అన్నాగినే అది ఏసీబీ అధికారులు ఊరికే వదిలే పనే ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సర్కిల్లోకి వస్తారు. ఏదో ఒక రోజు
అది అతి సమీప భవిష్యత్తులో భారతిరెడ్డి ఖచ్చితంగా కనీసం ఏసీబీ చర్చలకైనా వస్తుంది. అరెస్ట్ అయ్యేది లేనిది ఆ తర్వాత సంగతి. అంటే మొత్తానికి ఏసీబీ విచారణలో గనక విజయ్ కుమార్ రెడ్డి గారు నోరు విప్పితే అయితే భారతిరెడ్డికి లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తుందని మీరు చెప్తారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మన కంటికి కనిపిస్తుంది. సాక్షి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరింది సాక్షి పేపర్కి. వాళ్ళక్కడ నియమ నిబంధనలు ఉంటాయి కదా, అంత మేర బయట నుంచి డబ్బులు వస్తున్నాయంటే ప్రతి దానికి ఇప్పుడు మద్యం కుంభకోణం మాత్రం ఫ్రీ ఫ్లో ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రం జరగదు. ప్రభుత్వం నుంచి దీంట్లో ఒక కొసం ఏరిపోయిందంటే అండి, సాక్షిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి సాక్షి అనేది ఒక ప్రైవేట్ సంస్థ, ఫైబర్ నెట్, అదేవిధంగా డిజిటల్ కార్పొరేషను, ఈ సంస్థల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు ఫండింగ్ అక్కడికి వెళ్తా వచ్చాయి. అక్కడ ప్రైవేట్ సంస్థల వాళ్ళు పనిచేయడం ఏంది, గవర్నమెంట్ జీతాలు వీళ్ళు ఇవ్వడం ఏంది, ఇటువంటి తలనొప్పులు ఎన్ని చిక్కుముళ్ళు విప్పలేకనే ఆ మధ్య జీవిరెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా నా వల్ల కాదురా స్వామి అని. అంటే ఆ రేంజ్లో ఉన్నాయి దాంట్లో ఉండే లొసుగులు. దేశంలో ఉన్నటువంటి పెద్ద సీఎలు కూడా క్రాక్ చేయనంత విధంగా లూప్ హోల్స్ పెట్టినారు ఈ యొక్క మొత్తం వ్యవహారంలో. మరి మొత్తానికి ఈ వ్యవహారంలో భారతిరెడ్డి కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి విచారణకు హాజరవుతారు. విచారణ మాత్రమే కాదు, ఎవరో ఒకరు అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పి అశోక్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.